హ్యాపీ ఉగాది. ఏం చేస్తాను? ఎట్టున్నాయి బెడ్లు? మంచిగా ఉన్నాయి. వేసుకోర్రా అంటే తెచ్చి నెల పెట్టుకున్నారు. అటు పండు అటే నిద్ర పడ్డాయి. మా బాబు మధ్యాహ్నం అంతా వండుకున్నాడు. సరే గవియా పెండి ఇంతే ఇంత పెద్ద ఏడగానో ఏడు చిన్నగా డ్రెస్ తీస్తాను ఇట్లా తీసే వరకు వెళ్ళి నేను బల్లిగా వచ్చి అనుకుంటా చిన్నగా వెళ్ళి కాటాను ఇల్లు వచ్చింది ఇల్లనా ఎలుక మా మమ్మీ అన్ని దేవుళ్ళని పూజిస్తాను. అయిపోలే బూరెలు చేసినా? ఏం బూరెలు? శనగపప్పు అలా చెప్పుకున్నాం పొద్దుగాల మబ్బుల. ఫస్ట్ వాళ్ళు చెప్తే వాళ్ళు మంచి వాళ్ళు అంటే నేనే చెప్పిన. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అయిపోతాయా? అవునా? ఇక చూడలే ఓర్ని అబ్బా చేనంతే నువ్వు రాయికో ఒక్కటి గుండీన పడ్డా ఘోరం. ఒక చిన్న మాటకి మనం ఎఫెక్ట్ కావా? ఇంత మాటకి ఇంటకెళ్ళే పెద్ద రూమ్ లో పోయి దాక్కును. ఇంకా సార్ వీడియో తీసుకుంటానే చేసిన నేను. అమ్మ బాగుందిరా నాయన. గాపాం ఇక్కడిదే మన కాడ దేవుడు మర్చిపోగలరు. 9 తర్వాత ఉంటే శ్రీ మెసేజ్ పెట్టాలి, స్క్రీన్ షాట్ అందరు ఇచ్చినట్టే ఆటముట్టి ఇస్తే మంచిగా ఉండదు కదా. ఇవాళ ఉగాది. ముందుగా మనోళ్ళందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాదే అన్ని పండుగలకి ఏదో ఒక దేవుడు అని స్పెషల్. ఉగాదికి ఏం దేవుడు మరి? అన్ని శివరాత్రికి శివుడు అని తోటి ఉడుగుతాయి పండుగలు స్టార్ట్ అవుతాయి అని అంతేనా? అయిపోతాయా? అవునా? అది శ్రీరామనవమి అయితే శ్రీరాముడు, హనుమాన్ జయంతి హనుమాన్ కానీ ఉగాది కానీ ఏం దేవుడు అంటే సపరేట్ అయింది. ఉగాదికి దేవుడే లేదు. దేవుని పండుగ అని కాదు, కొత్త సంవత్సరం. జాతకాలు మారుతాయి. జాతకాలు చూపెట్టినా నేను చూస్తా. బాగా ఉర్రుతో ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి తయారు చేస్తా. దానికి కావాల్సిన పదార్థాలు వేప పువ్వు, ఒక మామిడికాయ, బెల్లం, కొత్తది చింతపండు కొంచెం, అట్లనే ఇంతంత కారం, ఇంత ఉప్పు. అంటే ఇదంతా ఏమి వేయం కానీ ఇప్పుడు ఇవన్నిటితో మేము ఉగాది పచ్చడి చేస్తాం. రెండు వారాలు క్రితం కదా, 2 వారాలు 10 రోజుల క్రితం చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దేవుని దయ వల్ల అప్పుడు ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు మంచిగా ఉగాది పచ్చడి చేసుకుంటాను. నిజానికి అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూడండి. మబ్బులు వస్తాను దెబ్బ ఇద్దరం కలిసి వీక్తాను. వర్షంకి టైంలో వర్షం అయ్యా మీద వెళ్తలేవు కానీ చూసిలో మబ్బులు ఎట్లా ఉరుగుతానే. ఈ వర్షాకాలం ఏంది రాళ్ళు పడతాను. అగో ఊరిని అమ్మ పెద్దే, అగో ఊరిని అమ్మ పెద్ద పెట్టే, అగో ఊరిని అమ్మ ఘోరంగా ఇష్టపడి పడతాను. ఘోరం గిన్ని పడతాను. అయ్యా ఇదిగో
అన్నీ ఆపుతాయి ఇగో. ఐస్ కట్టలే ఓ నాప ఎక్కలేదు సౌండ్ చూసి ఎట్టానే ఫస్ట్ టైం నేను ఇట్లా వడంగా చూసి ఫస్ట్ కారు పోయిరా అన్న బయటికి. ఇక చూడండి ఇగో ఇక చూడండి ఇగో ఓర్ని అబ్బా చేనంతి నువ్వు రా ఇగో చేనంతి గరుపు గంటలు గొంతున్నాయి ఇగో ఎట్లా పడ్డాయి చూడండి ఇగో. ఓ నాయ్యా ఇప్పుడే వీకినాం ఈడ. ఇక చూడండి ఎట్లయినాయో నాయ్యా ఘోరంగా పట్టాయి. ఘోరంగా పట్టాయి. అక్క వర్షం చూస్తా వారా ఘోరం. ఇగో ఐస్ కట్టలు చూడు. ఇగో గోతండి అమ్మ ఒక్కటి గుండీన పడ్డా ఘోరం. సరే ఉంటుందా మళ్ళీ ఐస్ గడ్డ అంటే చల్లగా ఉంటుందా అనిపిస్తుందా? మరి ఇక చూడండి మొత్తం ఇవాళ దాకా మస్తు పెద్ద సైజు ఉంటుంది. ఇక చూడండి ఒక్కొక్కటి ఓ ఇక చూడండి చేనంతి ఇగో ఇక బట్టల్లో వేసే గోల్ డాంబర్ గోళీ లెక్క అయినాయి. కరిగిన చూసిందా ఇగో చెట్లు ఆగమైపోయినాయి మొత్తం. ఓ నీ అమ్మాట ఫుల్ నీ అమ్మ. ఇక చూడండి ఒక్కొక్కటి పెద్ద పెద్ద బట్టి అర్థం చేసుకోండి ఇంకా కరగలే చాలా వరకు కరిగినాయి. కానీ ఇక చూడండి ఇక మన చెట్టాలి ఇగో ఇంకా చూడండి ఎట్లా పడ్డాయి చూసిందా. ఓహో చూసిందా ఎట్లా పడ్డాయి కొంత పెద్దగా ఉంటాయని ఇంకా అటు పడతలే అట్నానే మల్లె చెట్టు మొత్తం పడ్డాయి. మల్లె చెట్టుకు చెట్టు పడ్డాయి రా వచ్చాడు పూలు అయితే దీనికైతే. అయ్యో ఇక చూడ అనీక సైకిల్ పోయి కారు నాకు తెలిసి అద్దాలు ఉన్నాయి తెలియదు పీకింది తెలియదు ఓపెన్ చేస్తే ఇక చూడు ఏ మెల్లగా అనీక ఇవాళ దగ్గరికి అంది ఒక్కొక్క గడి పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకో. ఇప్పుడు చూడు ఇక చూడు అప్పుడే పడ్డది అది. అయ్యా మామిడికాయలు అన్ని పడి పీకినాయి. చెట్ మా ఒక్క చెట్టుకే గిన్నె రాలితే ఇక తోట ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటో ఆలోచించండి. చూడండి ఇక చిక్కుడు చెట్టు మొత్తం పడ్డది చూడండి ఇక ఇరిగింది. ఇదంతా కంది ఇవాళ దాకా కొట్టినా బాదంకాయలు కూడా రాన్నాయి. ఇక మామిడికాయ అల్ల పడ్డది బాదంకాయలు చూడు ఉన్నాయ్యా అమ్మ బాగానే పడ్డాయి. కానీ ఇగో మంచిగా అయినాయి మంచిగా మందులు కొట్టిన అది అంటే చూడండి ఇక ఇరిగి పడ్డాయి. ఇగో కొమ్మలు ఇరిగి పడ్డాయి. ఇక చూసిందా గిన్నె వచ్చి పడ్డది చూసిందా చూడండి గింత మామిడికాయ పడ 5 నిమిషాలకు ఎక్కువ అవుతుంది అయినా కానీ గింత గడ్డలు ఉన్నాయి చూసిందా. ఇగో టమాటా చెట్టు అన్నీ ఆగమైన ఇట్లా పడ్డాయి రా నా అయ్యా లైఫ్లో ఫస్ట్ టైం ఇటువంటి వర్షం చూసుడు. పడ 5 నిమిషాలు అయినా గింత దొడ్డు ఉన్నాయంటే అయిపోయింది వర్షం. మొత్తం చెట్లు అన్నీ ఆగమైనాయి. చూసిలా మీరు ఎప్పుడైనా గిసంటి వర్షం మన మామిడికాయలు అయితే అన్ని రానాయి 1 2 3 4 5 6 7 8 మా పెద్ద పెద్ద అన్ని రానాయి. గివే ఉన్నాయి చెట్లు అన్ని కింద పట్టి చిక్కుడు చెట్టు మొత్తం ఊసా పడిపోయింది. ఊరి నీ అమ్మ చూసింది నారా ఇగో చూడండి ఇగో చెట్టు ఇరిగే పీకింది చెట్టు ఇరిగే పీకింది ఇట్టుండే ఇరిగే పీకింది. అడి చెట్లు ఎట్లున్నది ఓహో నీ అవ్వ అరిచెట్టు అయితే నేను అడిగేసిన కాన్నే ఒక నల్ల త్రాసు పడుకొని ఉంది. కానీ నేను అంటే అబ్జర్వ్ చేయలే. ఇటు కూడా చూడండి దేవుడా అమ్మ బాగుందిరా నాయన. నల్ల త్రాసు బాగా డేంజర్ అంటే బాగా విషపూరితం అన్నట్టు. ఇక్కడ బాగుంది చూసిందా అమ్మ పెద్ద పాము. దాని దగ్గర చెయ్యి పెట్టి నాకు చూసిందా కొంచెం అయితే వేసు చూసింది ఎంత ఉందో. ఒక చెయ్యి పెట్టినది కానీ గిన్నె చెయ్యి పెట్టిన గిన్నె ఉంటుంది. కొంత పెద్ద నల్ల త్రాసు అది.
చేయి పెట్టిన అందుకుని దేవుని దయ వాళ్ళ పోతుంది పొక్కలు ఏం కాదు ఒకటి దేవుని దయ ఘోరం ఒకటి మీటి పోతే ఇంకేం కనబడుతాయి ఏమో చూడు నడిచి పెట్టాలి ఇట్టబడి మెల్ల నడకంటారు అయ్యి అటు పోదాం అంటే పడుతుంది నీకు కూడా చెప్పాను ఇగో ఈడ ఇసుకడ్డ చూడు ఈడ అయినా ఒక చెయ్యి పెట్టినా నల్ల త్రాసు ఉంది తెలుసా కర్రగా మొత్తం కట్టలే నాకు పడ్డది ఘోరంగా తెలుసా నీ అమ్మ పాము పాము ఎక్కడిదే మన కాడ అడిసి చెట్లు ఉన్నది దేవుని దయాల ఏం అందుకుంటుంది ఉట్టుగానే హుషారే ఉంది అందుకుంటే ఘోరం అవు నాకేం తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను తేరుకుంటా పోతాను ఈడ చూడండి ఈడ చూడండి అని పట్టిన చెయ్యి మొత్తం ముడుచుకొని కర్ర గూంత పెద్ద పోయింది అలా పొక్కలు వచ్చింది ఇక పొలం పొక్కలు అలా వచ్చింది గట్టుంటే చూసిన చెట్లు ఉంటాయి నాకే అనిపించింది నేను మనలోని నేను ఎగురుతా కొద్ది తీతాను ఈడ చూడు లైస్గడ్డ ఈడ చూడు లైస్గడ్డ గొప్ప చెట్టు నేను ఈ కాదు జాగ్రత్తగా ఉంటాను అది చీకట్ల అడుగు చేసినా నా ముందటి నుంచే పాంపోతుంది ఇప్పుడైతే నాకు ఏం చేయాలని అర్థం కాదమ్మ సినిమా తీసి హౌస్ ఉంది కాబట్టి ఉన్నాం రిజల్ అది ఘోరంగా డేంజర్ పాము తెలుసా నల్లత్రా సనవాని మనం ఎక్వేరియంలో చూడలేదా గా పాము అది పిల్ల నేను కదా షాక్ అవుతాను ఉట్టి పాము అయినా కానీ మేము ఏమనుకుందాం కానీ అది రియల్ ఘోరంగా భయం ఫస్ట్ నేను ఇక్కడ ఎప్పుడు భయపడలేదు ఏ పెద్ద పాము చూసినా కానీ నేను ఇట్ట చూసినా అంటే నేను చేయి పెట్టిన కానీ అది ఉండు ఇంకా డేంజర్ అమ్మ నా చేతుల కాడ పాము ఉన్నట్టే అనిపిస్తుంది నాయన ఏం చెప్పాలంటే సినిమా తీయాలని ఆ దేవుడు రాసి పెట్టిండు కాబట్టి ఆ రోజు ఏం కాలే బతికి బట్ట కట్టిన సో ఇప్పుడైతే మన వాళ్ళు బూరెలు చేస్తాడు అయిపోతాను ఒక పచ్చడి చేద్దాం మా మమ్మీ పొద్దున్న నుంచి అయితే రుక్యమే లేదు తిన అంటే తినని కూడా నేను గచ్చు తుడుచుకొచ్చిన మళ్ళీ వీళ్ళు ఏం చేసి పైపు వేసి కడిగి అది నేను చూడలే మా మమ్మీ చీర ఎట్లుంది సర్ప్రైజ్ పొద్దున చూసి షాక్ అయింది జాకెట్ కొట్టిచ్చిన ఇచ్చిన ఇక ఉత్తగా లంగున్నా అని చూసుకుంటారు కొత్త చీర బయట ఉన్నాయి పాత చీరలు తెచ్చినట్టు పండుగ గోలు ఎత్తా అని అలా కోడలు అట్లా ప్లానింగ్ నాకైతే కొత్త డ్రెస్ వేయలేదు పాత వేసుకున్నా మరి ఉగాది కొత్త డ్రెస్ వేసుకో బావా అని చెప్తా అనుకున్నాను అనుకుంటా నేను మర్చిపోయినా నేను బంగారం కొనాలి అని అనుకుంటా కొని తీసుకొచ్చి చేతిలో పెడతా అబ్బా నేను ఎత్తా నువ్వు పెడతా ఇవన్నీ బంగారం తీసానా ఎప్పుడు మొన్న తీసానా ఒక గ్రామ్ తెచ్చుకోపో ఈడ ఫంక్షన్ చేద్దాం ఈడ ఎయిటింగ్ అయిపోయింది పచ్చడి కూడా అయిపోయింది ఇంకా పండుగ ఉట్టి చేసుకుంటారా ఇది బంగారం గోల్డ్ నువ్వు బంగారం సార్ ఏమన్నా ఉందా టేస్ట్ అసలు వండుతుంది ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి చేద్దాం ఫస్ట్ చింతపండు పులుసు పోసుకోవాలి అంతే తర్వాత వచ్చేసి ఈ బెల్లం కరిగేదాకా ఇట్లా అనుకోవాలి బెల్లం కరిగితే తర్వాత ఇలా మామిడికాయలు వేసుకోవాలి అన్ని తర్వాత వేపపువ్వు కొంచెం వేపపువ్వు తర్వాత ఇలా కారపొడి కొంచెం ఉప్పు తర్వాత ఇలా కారం చాలు అయిపోయింది ఉగాది పచ్చడి రెడీ మా బూరెలు రెడీ తినేటోళ్ళు రెడీ ఎన్నో చేసినారు నాకే చెప్తాను ఎన్ని వీడియోలు తీసిన ఎన్ని పచ్చడి నా వీడియో తీసుకుంటానే చేసిన నేను అయ్యో ఇంకో ముచ్చట ఏంటంటే మన సాత్విక అయ్యాల తెలంగాణ కుర్తి స్టోర్ ఓపెన్ చేసింది ఫస్ట్ ఆర్డర్ కూడా వచ్చింది ఎవరు చేసింది ఫస్ట్ ఆర్డర్ కార్తిక్ అని అంటే మరి అంటే ఐడియా అయితే కార్తిక్ అని ఉంది తెలియదు ఎనివే ఆల్ ద బెస్ట్ సాత్విక థ్యాంక్ యూ శ్రీ థ్యాంక్ యూ అండి బుక్ చేయరు మరి మంచి కొట్టి మీరు బుక్ చేసుకున్నా ఇగో పొల్లు అంటది కానీ ఎందుకులే అంటే ఫస్ట్ అందులే అనేసి
మస్తు చెమట పెట్టింది సరే తెలుసు అందుకే చేసుకుండే ఒకటి. నేను అడిగిన మోనిక బుక్ అయ్యి నువ్వే నాకేమన్నా ఉన్నాయారా నో బాయ్స్ ఓన్లీ లేడీస్. దేని కడ పెడతా అని దేవుడు ఏమంటాడు ఫస్ట్ మనం తిందాం దేవుడు ఫస్ట్ దానికట్టు 6 రుచులు అయినా అలా కామెంట్ వస్తాయిర్రా అంటడా మామగారి పచ్చడి రెడీ అంటడా మామగారి పచ్చడి రెడీ కాయలో ఎట్టుంది తీయగుందా ఎట్టుంది తీయగా పుల్లగా కారం అన్ని కిలో ఉన్నాయి. నీకు రాలే పడేసినావా ఏం తాగుతున్నా బా మంచిగా ఉంది కదా అసలు ఏంది గింత అంతేపపు గింత షేర్ వస్తాందేముర్రా. అట్లా ఒక చిన్న మాటకి మనం ఎఫెక్ట్ కావా ఇంత అంత మాటకి నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని పంతాల కూర అట్లనే వేప పువ్వు అది జీవితాన్ని అసొంటి వస్తాయి. సో తట్టుకోలే దాని మీనింగ్. ఇంత సన్నా చేసి ఖర్చిప్పు లెక్క చిన్ని బూర కూడా తింటారు ఇవన్నా పచ్చడి మంచిగా ఉంది బూరెలు మంచిగా ఉన్నాయి. ఇక మన బతుకు కూడా మంచిగా ఉండాలి ఈ సంవత్సరం. ఎట్లా అనిపించింది వీడియో? మంచిగా అనిపించిందా? అందరు మంచిగా ఉండాలి అందరు బాగుండాలి. అందరికి హ్యాపీ ఉగాది. అందరికి హ్యాపీ ఉగాది. నేను చిన్నికి చెప్పాలి హ్యాపీ ఉగాది రా చిన్ని. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరం పేరేంటో చెప్పండి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం. అడగజిక్కాని ముందే చూసి పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇది మాట్లాడిన అంటే ఇవ్వాలి ఇది వేరే నాకు మతికేలేదు అసలు మళ్ళాక ఏంటి విశ్వవాస నామ సంవత్సరం విశ్వాకి బాగుంటుంది మళ్ళీ తర్వాత బాగుంది ఎట్లా వరకు కూడా సరిగ్గా వల్గా రాలే ఫస్ట్ అయితే. అంతే అందరు బాగుండాలి. ఈ సంవత్సరం మీ లైఫ్ లో కూడా ఏమన్నా అనుకున్న పనులన్నీ కావాలి, కొంచెం సక్సెస్ కావాలి, అనుకున్నట్టు జరిగి అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాను. మేము కూడా మూవీ అనుడే కానీ మూవీకి అయితే ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం అయిపోయింది. ఒక ఎండింగ్ ఉంది అంతే. ఎండింగ్ ఎట్లా ఇవ్వాలని అర్థమైతలేదు. ఇక అందరు ఇచ్చినట్టే ఆటముట్టి ఇస్తే మంచిగా ఉండదు కదా. సో అందుకే మనం మంచిగా ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది మన వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అరే రోజు పొద్దున్న ఇవ్వాలిరా. ఇక పొద్దున 4:30 5 మినిమం 5 దాటద్దు. 5:30 లాస్ట్ 10 దాకా ఒత్తుతాను. అప్పుడు అంటలేవు 10కి 11కి వండురా అంటే అప్పటిదాకా సెల్ ఒత్తుకుంటాను అయితే ఉంటుంది ఆడిది. ఎప్పుడు చూసిన ఆన్లైన్ లో నైట్ ఇన్స్టాలో 11కి ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది ఆడిది. ఇక పొద్దున అంటే 9 తర్వాత ఈమె గిట్ట ఉంటే గిట్ట ఇక కథం మెసేజ్ పెట్టింది మనిషి గాడిది అది అనుకుంటా తిట్టుంది ఈమెను. అరే సినిమా ఒకటి పెట్టుకొని నువ్వు 9 తర్వాత కూడా ఇన్స్టాల్ ఎందుకుంటా అనుల్లి అని నాకు స్క్రీన్ షాట్ పంపుల్లి. అవి మనం యూట్యూబ్ లో పెట్టి తీద్దాం. ఇంకా ఈ కాదు చిన్ని నువ్వు కూడా మీ మమ్మీని కూడా చూడక చిన్న నీదే ఉంటది కాబట్టి 9 తర్వాత మర్చిపోగలరు 9 తర్వాత ఉంటే మెసేజ్ పెట్టాలి స్క్రీన్ షాట్ చెప్పు మంచిగా ఏంకంటే రోజు ఇక దగ్గరకు వచ్చింది సినిమాకు దగ్గరకు వచ్చింది. సో అందరూ నేను ఎట్లా ఎక్కువ కూడా రేర్ పీస్ కానీ సరే మంచిగా తీయాలి అనుకుంటాను. ఎండింగ్ అయిపోతే కదా అయిపోయింది. అంటే మంచి కాన్సెప్ట్ స్టోరీ చెప్పిన మంచి అనిపించింది. సార్ మంచి అనిపించింది అంటే స్టోరీ అయితే మంచిగా ఉంది అన్నారు అనిపించింది. అంటే అన్ని దొరకాలి కదా శ్రీ నువ్వు స్టోరీ. అయ్యో మన మూవీకి ఒక మెయిన్ అంటే హీరోయిన్ గా కావాలి ప్లస్ విలన్ గా మెయిన్ ఒక సైకో టైప్ క్యారెక్టర్ విలన్. సో ఎవరు అందంగా ఉన్న అంటే విలన్ టైపే ఉండాలని లేదు, అందంగా ఉన్న వాళ్ళని కూడా మన సైకో లెక్క చూపెడతాం. సో చేసేంత మీకు ఉండాలి. సూను అంటే ఏమంటారు యాక్టర్లు కావాలని పోస్ట్ పెడతాం కాబట్టి అప్పుడు రెస్పాన్స్ కావాలి. ఒక స్పెషల్ లింక్ ఇస్తాం మన మూవీ పర్పస్. సో అప్పుడే రెస్పాన్స్ అయ్యారు. ఎందుకంటే మనం పెట్టాగానే చూస్తారన్న గ్యారెంటీ. ఇదే ముందే చెప్పి పెట్టుకున్నాం అనుకోండి మన పోస్ట్ పెట్టే టైంకి 4గురికి అప్డేట్ ఇచ్చినట్టు ఉంటాయనే ఉద్దేశంతో చెప్పిన అంతే. ಎಲ್ಲರಿಕೈತಿ ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల ఉగాది రోజు వాళ్ళందరికీ ఉగాది నామ ఇప్పుడు పెడతావు వీడియో ఇప్పుడు పెట్టేసాం ఇంకే ఎప్పుడు పెడతాం. ఏమంటే విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
అందరికి హ్యాపీ ఉగాది. అత్త చెప్పు నేను చెప్పినట్టు. విశ్వవాసు అందరికి తప్పుడే వచ్చి మళ్ళీ మంచి ఇదంతా ఎడిటింగ్ లెక్క అందరికి విశ్వవాస నామ అందరికి శ్రీ విశ్వవాస నామ సంవత్సర శుభాకాంక్షలు. అమ్మకి అత్తలేదు ఒక్కసారి చూస్తే నేను చూడలే. కొన్ని పడిచిన పిల్లలు అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి. బాయ్. మన అదృష్టం వైలుదే ఈ పడలే. ఇగో ఇన్నే కరెంట్ ఇది చేంజ్ చేయమంటే ఇది తీసేత్తలేరు. ఇది ఎప్పుడో ఇదో వాడుతుంది వైలు తెగి. ఒకటే బాగా భయం అవుతుంది. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం గిసొంటి వర్షం గిసొంటి రాళ్ళు చూసుడు. అసలు నేను రాళ్ళ వర్షం అని విన్నా. ఎంత గింత గింత ఆ రాళ్ళు చూద్దాం వరకే కరిగిపోయేది మాక్సిమం. లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లాంటి వర్షం చూస్తుంది. ఘోరం అసలు డేంజర్. నాకైతే భయం అవడు. ఇప్పుడు సిమెంట్ రేకులు లాంటివి అయితే నా పలిగే ఫిక్తే. కారణం తెలిసి ఏమైందో తెలియదు. చెట్టు కింద ఉంది కాబట్టి కొంచెం ఏం కాదు, మండలు ఇరిగిపల్లే.